ప్రధాన పత్రికలో వార్త వచ్చింది. ఏమని? ప్రధాన పత్రికలో ఏమొచ్చింది వార్త? మీరున్న 5 ఏళ్ళు 11.58 పోలవరం పూర్తి చేస్తే వాళ్ళు వచ్చిన 9 నెలల్లో 6% పూర్తి చేశారు. నేను ఒకటి అడుగుతానండి. ప్రధాన పత్రికలో ఆ పత్రిక రాసిన పత్రికకి చంద్రబాబు నాయుడు గారు చెబితే నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకి అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి సంబంధించి వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాఫర్ డ్యాములు 2 క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేనే కాదు, మొత్తం టోటల్గా అనేకమైన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నాయండి, మళ్ళీ నాకు అర్థం కావడం లేదు. ఆయన అమాయకుడా, లేకపోతే చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా, నాకు అర్థం కాల. ఆయన అంటాడు, మేము డయాఫ్రమ్ వాల్ వేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి చేసుకోవడంలో విఫలమైపోయాడు, అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు. నేను మొట్టమొదటి చెబుతున్నా, నేను చెప్పడం కాదు, ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సామాన్యుడు అడిగినా చెప్తాడు, ఏఈని అడిగినా చెప్తాడు. వీ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్స్ ఫస్ట్. కాఫర్ డ్యామ్స్ 2 కూడా పూర్తి అయితే అటు ఇటు మధ్యన వర్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ వర్కింగ్ ప్లేస్లో నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఆ వర్కింగ్ ప్లేస్ క్రియేట్ కాకోకుండానే నది ప్రవహిస్తుండగానే సమ్మర్లో నువ్వు వేసేసావు. కాఫర్ డ్యాములు మాత్రం సగం వేసి కూర్చున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదంటే అందుకని పోయిందంట. ఏది నాకు అర్థం కాల. ఎట్లా ఉందంటే తొండి ఆడతారే అట్లా తొండి ఆడేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. సరే లెక్కలేస్తారు, చూద్దాం ఏం జరిగిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అధికారంలోకి, పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటున్నాడు కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ఆ పోలవరం విషయంలో చాలా ఘట్టాలను అధిగమించాం. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి అతి తెలివి వల్ల, తెలివి తక్కువతనం వల్ల